ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఒకవేళ మనస్సు దైవమందు స్థిరముగా నిలవనిచో అప్పుడేమి చేయవలెనో చెప్పుచున్నాడు. అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. తాత్పర్యము: ఓ అర్జున, ఒకవేళ ఆ ప్రకారము మనస్సును నాయందు స్థిరముగా నిలుపుటకు నీకు శక్తి లేనిచో అత్తరి అభ్యాస యోగముచే నన్ను పొందుటకు ప్రయత్నింపుము. అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధింపుమని భావము. వ్యాఖ్య: మొదట తెలిపిన సాధన చేయలేని వారికి భగవానుడు మరికొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులను సూచించుచున్నారు. ఆహా, భక్తులపై, సాధకులపై సర్వేశ్వరునకు ఎంతటి కరుణ! మనస్సు చేతనే బంధము, మనస్సు చేతనే మోక్షము జీవునకు కలుగుచున్నవి. కాబట్టి మోక్షము పొందుటకు ఆ మనస్సు ఏదో విధముగా అధిష్టానమగు పరమాత్మయందు దైవమందు లయించియే తీరవలెను. ఈ కారణముననే గీతాచార్యులు మనస్సు దైవమందు నిలకడను పొందనిచో అభ్యాసముచే ఎట్లైననో దానిని నిలకడ పొందులాగున చెయ్యవలయునని తెలియచేయుచున్నారు. అది తప్ప మోక్షమునకు వేరు దారి లేదని. ప్రతివారును ఏదియో విధముగా తమ మనస్సును బహిర్ముఖముగా పోనీయక, దృశ్య విషయములపై వ్రాలనీయక ఆత్మయందు దైవమందు స్థాపన చేయవలెను. ఒకవేళ ప్రారంభ స్థితిలో అట్లు మనస్సు ధ్యేయమందు నిలకడను పొందనిచో అభ్యాసముచే మెల్లమెల్లగా ఆ స్థితిని ఎట్లైనను సాధించియే తీరవలెను. మనస్సు ఆత్మయందు లయించి ఆత్మరూపమున శేషించుటయే మోక్షము. కావున ఆ స్థితిని ప్రయత్నపూర్వకముగా అభ్యాసము ద్వారా ప్రతివారును సాధించవలెను. ఎతో నిచ్చరతి అని 6వ అధ్యాయమున భగవానుడు తెలియచేసిన రీతి చపల మనస్సును నెమ్మదిగా వశమనర్చుకుని ఆత్మయందు దైవమందు స్థాపించవలెను. ఇట్టి అభ్యాసమును గూర్చియే ఈ శ్లోకమందు తెలియజేయబడినది. అభ్యాసయోగేన, ఈ అభ్యాసమని యోగము కర్మయోగ, భక్తియోగ, ధ్యానయోగ, జ్ఞానయోగాదులన్నిటితోనూ కూడి ఉండవలెను. అన్ని యోగములకును 6వ శ్లోకమున తెలుపబడిన అనన్య యోగము, ఈ శ్లోకమందు తెలుపబడిన ఈ అభ్యాస యోగము ఆవశ్యకమై ఉన్నది. దీనితో చేరినప్పుడే తక్కిన యోగములన్నీయు అభివృద్ధిని, వికాసమును పొందగలవు. కొందరు సాధకులు గురువుల యొద్దకు వెళ్ళి, అయ్యా, ధ్యానకాలమున నా మనస్సు దైవమందు స్థిరముగా నిలుచటలేదే, ఏమి చేయవలెను అని అడుగుచుందురు. అందులకు ప్రత్యుత్తరముగా వారు భగవానుడు ఈ శ్లోకమున తెలిపిన దానినే చెప్పుదురు. నాయనలారా, మనస్సు నిలవనిచో అభ్యాసము చేసి ఎట్లైనను నిలుచులాగున చేసుకొనుడు, వేరు దారి లేదు అని వారు బోధించుదురు. మనోనిగ్రహమును గూర్చి 6వ అధ్యాయమున అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అను వాక్యము ద్వారా భగవానుడు ఈ అభ్యాసంని నొక్కి చెప్పిరి. కాబట్టి ప్రతివారును తమ మనస్సు ధ్యాన కాలమున నిలకడను పొందనిచో నిరుత్సాహపడక భగవానుడు ఇచ్చట బోధించిన రీతిగా అభ్యాసముచే దానిని ఎట్లైనను నిలకడ పొందునట్లు చేయవలెను. మోక్షమునకు వేరు మార్గము లేదు. మనస్సును దైవమందు స్థిరముగా నిలుపడని చెప్పిరే, అట్లు మనస్సు నిలవనిచో ఏమి చేయవలెను? అభ్యాసముచే ఆ స్థితిని ఎట్లైనను సాధించవలెను. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.